సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో వరద నీరు తగ్గుతున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరద నీరు తగ్గిపోతున్న దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణానదికి వరద నీరు తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం 8.64 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం ఉందన్నారు. జిల్లాలో వరద ప్రభావిత పట్టణాలు, గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా సజావుగా పారిశుధ్యం ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రజలందరూ కాచి చల్లార్చి వడపోసిన నీరును మాత్రమే త్రాగే విధంగా చైతన్యపరచాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలందరికీ ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో చక్కెర, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిలు సజావుగా ఇంటింటికి నేరుగా పంపిణీ చేయాలన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం అందజేయాలన్నారు. పంట పొలాల్లో వరద నీరు యుద్ధ ప్రాతిపదికన బయటకు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ జి శ్రీదేవి, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్, డిఎస్ఓ పార్వతి, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీఓలు ఎం వాణి, పి పద్మావతి, డి రాజు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు తగ్గి వారం కావస్తున్నా పంట పొలాలు నీళ్లలో తేలియాడుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాలు తగ్గి వారం కావస్తున్నా పొలాల్లోని నీళ్లు తగ్గక పంటపై నీళ్లు తేలియాడుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. బంటుమిల్లి మండలంలో పెందూరు, రాములముడి, తుమ్మిడి ఇలా మండలంలోని అనేక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట నేటికీ నీరు తగ్గకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు, మురుగు కాలువల ద్వారా వెళ్లవలసిన నీరు ఎటూ వెళ్లకపోవడంతో ఇప్పటి వరకు పెట్టుబడి, కష్టం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎకరానికి సుమారు 15 నుండి 20 వేల వరకు ఖర్చయిందని రైతులు ఆవేదన చెందుతుంటే కౌలుకు చేసే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలుకు చేసే రైతులు ఎకరానికి 11 బస్తాలు కౌలు చెల్లించవలసి ఉండడంతో తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని వాపోతున్నారు. వర్షం నీటితో పొలాలు ముంపుకు గురవడం, ఇక వ్యవసాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలే రైతులను ఆదుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఆహారధాన్యం కొరకు ప్రభుత్వాలే ముందస్తు పెట్టుబడి పెడితే కానీ వ్యవసాయం చేయలేని పరిస్థితులు దాపురిస్తాయని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఏమన్నా నీరు తగ్గి ఏం లేదండి, మునిగిపోయిన గట్ల మీద మాకు లోతులోనే బయటికి వెళ్ళే మార్గం లేదు. ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోతుంది, మా చేయి మీదకి వెళ్ళిపోతుంది. ఆ కాళ్ళకు వస్తుంది జాలి పోతుంది ద్వారా కోరుకుంటున్నామండి, ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. మేము ఇక్కడ 5 ఎకరాలన్నర కౌలుకి తీసుకుని చేస్తున్నాము. మామూలుగా ఏంటంటే పంట మొన్నటి వరకు ఏమో పంట పండించుకోవడానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఇంజినాలు పెట్టుకుని నీళ్లు పొలంలోకి ఊడటానికి తోడుకున్నాం. ఇప్పుడేమో మునిగిపోయింది, నీళ్లు బయటికి వెళ్తానికి మార్గం లేదు, సరైన కాలువ దారి లేదు. ఇప్పుడేమో మేము కౌలుకి తీసుకున్నాము. కౌలుకి తీసుకుని పంట పండినా పండకపోయినా పొలం గల రైతుకి డబ్బులు కట్టాల్సింది. ఎకరానికి 10 బస్తాల కాడికి ఊడిస్తానికి ట్రాక్టర్ దుక్కు సాలు వేయడానికి సాలుకు వచ్చి 800 కాడికి 6 సార్లు వేయించాం. ఇంచుమించు 15-20 వేలు ఏమో సాళ్ళకి, ఊడితానికి 5 ఎకరాలన్నరకి 30 వేలు ఏమో కూలీలకి, పంట పండించడానికి ముందుకి 5 వేలు కాడికి, ఇలా 5 ఎకరాల మీద ఇంచుమించు 70-80 వేలు దాకా అయినాయండి. ఇప్పుడు ఏమంటే మొలకొచ్చి మునిగిపోయింది. ఈ ఆకు దేనికి పనికిరాదు, నీళ్లు బయటికి వెళ్ళవు. మరి ఇంతవరకు ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చి స్పందించింది లేదు, అసలు దీని మార్గం ఏంటి అనేది అడిగింది లేదు. అధికారులు ఎవరో ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. మరి ఎవరన్నా అధికారులు వచ్చి దీనికి నష్టపరిహారంగా ఏదన్నా మాకు అందిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. ఈ గాలివానికి పొలం మునిగిపోయిందండి. మొన్నటిదాకా కాలువలు రాక కాలువ తవ్వించుకుని ఇంజినాలు ఎట్టుకుని తోడించుకున్నాం, నీళ్ళతో లోపల తోడాం. ఇప్పుడు గాలివాన వచ్చిన కాంచి మళ్ళీ మునిగిపోయినాయి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉంది రైతు పని. ఇప్పుడు మనకు ఏ ఆధారం లేదు. ఎకరానికి 10 వేలు ఖర్చు పెట్టామండి. వాటర్కి కానీ, ఊడుపుకి కానీ, ఎదకు కానీ మొత్తం ఫస్ట్ నుంచి నీళ్ళు తోడడం, లోపలికి నీళ్ళు తోడడానికి కానీ మందులు 2 కోటాలు వేసామండి. ఎకరానికి 5 వేలు అయిందండి. 2 కోటాలు 2 కోటాలు వేసాం. కాకుండా ఎరువులు మట్టికి 5 వేలు అయినాయండి. నష్టపరిహారం ఇప్పించమని కోరుతున్నామండి. ఈ పనికిరావండి, ఈ చూడండి ఏం పనికిరావు అసలు.
ఇంకా వారం 10 రోజుల దాకా వెళ్ళేది ఆ మార్గాలు లేవండి. మురికాల బాగు చేసి లేవు, ఏం కనపడతలేదు, దారి తన్ని ఏం కనపడతలేదండి. వెళ్ళే మార్గం లేదండి, వాటర్ బయటికి వెళ్ళే మార్గం కంప్లీట్ బాగులేవండి, బాగు చేసి లేవు డ్రైనేజీలు. గాలివాన మొలాన్ని మొత్తం ఒకసారి మునిగిపోయింది దేశం అంతా. ఏ సూచనలు కానీ సలహాలు కానీ ఏమి చూసి వెళ్ళలేదండి, అసలు అధికారులు అసలు ఎవరు రాలేదు. మేము ఊడితమైతే ఒక 20 ఎకరాలు ఊడ్చామండి. ఇప్పుడు వ్యవసాయం అన్నీ చేసుకున్నాక మునిగిపోయినాయి, వాసన వచ్చి నీళ్ళు పోయే ఇది లేదు. మరి ఖర్చు 20,000 దాకా అయిపోయింది. ఆకు కొనటం అని, మంచి దుక్కు అని, మందులు అని, ఇవన్నీ అదండి. ఎంత ఖర్చు? అదే ఒక 20,000 లోపు, ఓ 18,000 దాకా అవుతాయండి. 18,000. ఇప్పుడు ఈ నీళ్లు వెంటనే తగ్గితే మీకు ఏం తగ్గుతాయి? ఇప్పుడు చూశారుగా మీరు, ఇప్పుడు పైకి మునిగిపోతే ఏం కనపడుతుందా? కనపడతలేదు కదా, దారి లేదు. ఇప్పుడు ఇవన్నీ చెరువుల మాలని వెళ్ళే దారి లేదు. ఇప్పుడు కాలువలో ఇవన్నీ ఒకసారిని బిలబెట్టి పోసేసింది కదా. సన్నగా పోతాం అయితే మరి తేలేయి, బిలబెట్టిన తేలిపోయి మునిగిపోతాం మాలని ఇదంతా నీరు వెళ్తల్లా మగ్గిపోతున్నాయి. ఏం ఉపయోగపడతాయి చూస్తున్నారుగా మీరు కూడా, ఇక ఉపయోగపడేదేముంది. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా కదిలివస్తున్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు చేయూతనిచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రెడ్లు, పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు విజయవాడ వరద బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించారు. ఈ వాహనాన్ని జనసేన నాయకుడు బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా మన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతం, ఎగువ ప్రాంతం కానీ దిగువ ప్రాంతం కానీ పూర్తిగా మునిగిపోయి విజయవాడ ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, నున్న పరిసర ప్రాంతాల్లోని ప్రజలు మొదటి అంతస్తు వరకు కూడా నీళ్లతో మునిగిపోవడం వల్ల వాళ్ళకి కనీస ఆహార వసతులు కానీ, తాగడానికి నీళ్లు కానీ, పాలు కానీ, పసిపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 1000 మందికి సరిపడా ఆహార పదార్థాలను, బ్రెడ్లు, ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ కూడా మేము వెళ్ళి మా బృందం అంతా దాదాపు 15 మంది వాళ్ళు ఫాలో అవుతూ ఫస్ట్ తోట్లవల్లూరు గ్రామంలోని కొన్ని ఎదురు లంకల్లో ఉన్నటువంటి అందరినీ కూడా హై స్కూల్లో పెట్టడం జరిగింది. అక్కడికి తీసుకెళ్లి సంబంధిత అధికారులకి మాట్లాడడం జరిగింది మేము ఎంఆర్ఓ గారితో. ఈ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఆయన స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, మరి అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ రోజున పనిచేయడం జరుగుతుంది. అలాగే మైత్రి ఫౌండేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్కడ కష్టాలు ఉన్నా కూడా వాళ్ళకి మేము ఉన్నామని మరి ఈ రోజున అనేక సార్లు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. ఈ రోజున మరి దగ్గర ఒక 50,000 రూపాయలు పెట్టి పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, మరి బిస్కెట్స్ ఇవన్నీ కూడా సుమారుగా 1000 నుంచి 1500 మందికి సరిపడా ఈ రోజున మరి పట్టుకెళ్తున్నారు. ఇదే కాకుండా రోజుకొకరు ఇలా సాయం చేస్తే 4-5 రోజుల పాటు చేస్తే నేను వెళ్ళి చూశానన్న ఎలా ఉందంటే పరిస్థితి నేను ఎప్పుడు చూడాలి అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ అందిన వాళ్ళకి అందుతూనే లోనకి వెళ్ళే వాళ్ళకి అందట్లేదు కనుక వీళ్ళే వెళ్ళి ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అందించాలని చెప్పి తోటలవల్లూరు పట్టుకెళ్తున్నారు. మరి అనేక మంది వచ్చి దీనికి మరి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మానవతా స్వచ్ఛంద సంస్థ, బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు తరలించారు. ఈ వాహనాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్, బి కుటుంబరావు, చెడగా గణేష్, వింజమూరి శివరాం, ముదిగొండ శాస్త్రి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రోజున నిన్న ఒక వ్యాన్ నిండా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో ప్రారంభమైనటువంటి ఈ ప్రజోపకరమైనటువంటి ఈ దాతృత్వాలు మరింత పెరిగి ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి ఉపద్రవానికి తల్లడిని ప్రజల్ని ఆదుకోవటానికి మేమున్నామని చెప్పి మరి స్వచ్ఛంద సేవా సంస్థతో పాటుగా, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో పాటుగా బ్రాహ్మణ సేవా సంఘం నడుం బిగించి ముందుకొచ్చారు. ముఖ్యంగా బ్రాహ్మణ సంఘంలో విజయ్ చెడగా, బొడ్డపాటి కుటుంబరావు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఏనాడు బయటకు రాని ఫ్యామిలీ లేడీస్ బ్రాహ్మిన్స్లో
ఆ ప్రజలను ఆదుకోవటానికి మేమున్నామని చెప్పి వంటలు స్వయంగా వాళ్ళే చేసి ప్యాకింగులు చేసి 2 లారీలతో ఈ రోజున విజయవాడకు పంపుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పడేటువంటి కష్టాన్ని చూసి మా వంతు సాయం మేము చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు ఈ రకంగా ఎంతైనా ముందుకు రావటం ఎంతైనా అభినందించదగ్గ విషయం. నాయుడు గారు గౌరవ మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు నిన్న పాయకాపురం, సింగ్ నగర్ అలా 2-3 ప్రాంతాల్లో ట్రాక్టర్ల మీద మన మానవతావాదులు వెళ్ళి అక్కడ దయనీయమైనటువంటి స్థితిలో అప్పుడే పుట్టినటువంటి మరి బిడ్డలను చూసాం. మరి కొన్ని మృతదేహాలు కూడా చూసాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు మరి తప్పనిసరిగా మచిలీపట్నంలో ఉండేటువంటి మిత్రులు మొట్టమొదటిసారిగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన శ్రీరామ్ గారు నడుము బిగించిన దానికి 2వ రోజుగా కొనసాగుతోంది. ఇవాళ 3000 ఆహార పొట్లాలు చాలా అద్భుతంగా తీసుకుని వెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ఇలా కొనసాగవలసిన అవసరం కూడా తోట్లవల్లూరు ఇప్పుడే మిత్రులు వెళ్ళారు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మానవతావాది కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేందుకు ముందుకు వస్తాను. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో ఉన్న మానవుల్ని ఆదుకుంటాం మనందరి కర్తవ్యం, మనం కూడా తోటి మానవుడిగా. అందులో భాగంగా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, పెద్దలు గోపీచంద్ర గారు కూడా మరి ప్రతి ఒక్కరిని మరి వరదల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో సేవా సంఘాల వారిని కానీ స్వచ్ఛంద సంస్థల వారిని కానీ ప్రోత్సహిస్తూ ఉండగా మరి మచిలీపట్నంలో ముందుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీరామ్ గారు నడుము బిగించి ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు బ్రాహ్మణ సేవా సంఘం కూడా మేము కూడా పాత్రలో దారులమై రవీంద్ర గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 3000 ఆహార పొట్లాలు విజయవాడ కానివ్వండి, తోట్లవల్లూరు కానివ్వండి, వరద బాధితులకి సహాయ సహకారాలు అందించడానికి మరి ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం. మరి ఈ బ్రాహ్మణ సేవా సంఘంలో ఈ కార్యక్రమానికి విజయ్ చంద్ర చెడగారు గారు, బొడ్డపాటి కుటుంబరావు గారు మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కూడా ఈ సేవా కార్యక్రమం జరగాలని చెప్పి విజయవాడలో వరద బాధితుల సహాయార్థం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ నేతృత్వంలో పులిహోర ప్యాకెట్సు, వాటర్ ప్యాకెట్సు దాతల సహకారంతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మెహర్బాబా, జిల్లా ఆర్యవైశ్య సంఘం చీఫ్ ఆర్గనైజర్ మానేపల్లి రఘురాంబాబు, వేముల కృష్ణ, వేముల శ్రీనివాస్, వెచ్చా గుప్తా, పద్మనాభుని శేఖర్, ఎందూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పడినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో వరదలు సంభవించినాయి. ఈ వరద బాధితులందరికీ కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు మా వంతు సహకారంగా ముందుకొచ్చి 12,500 ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లని బాబా సెంటర్లో తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాత్రి నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఇవన్నీ బందర్ మహిళా సంఘం వారు, అదేవిధంగా గరుడ సంస్థ వారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం చేసేటువంటి కార్యక్రమాలకి అక్కడ విజయవాడలో వాంబే కాలనీలో, అదేవిధంగా రాజీవ్ కాలనీ, కబేడా సెంటర్లో, సింగనగర్ ఏరియాల్లో పంచడానికి ఈ 12,500 పులిహార ప్యాకెట్లని తయారు చేసుకోవడం జరిగింది. ఇటు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలకి మేమంతూ సహకారంగా మంచి కార్యక్రమాలకు ముందుంటాము. మన మచిలీపట్నంలో కాదు, మన జిల్లాలోనే కాదు, ఎక్కడైనా ముందుంటామని మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మేమున్నామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడ వెన్యూ ఇచ్చినటువంటి తాడేపల్లి మేయర్ బాబా గారికి కూడా అందరికీ నమస్కారం. మరి ఈరోజు కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ మన జిల్లాలో విజయవాడలో ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆహారం అందించాలి, ఆహార పొట్లాలు కనీసం అందిస్తాం అనేది మన బాధ్యత అని ఒక సదుద్దేశంతో ఈ కార్యకర్తలు, వైశ్య యువజన సంఘం వాళ్ళు, గరుడ సేవా సంస్థ వాళ్ళు, ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి పొద్దున్న దాకా ప్యాకెట్లు తయారు చేయడంలో కానీ వాటి తయారు చేయడంలో కానీ ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళ విశిష్టతను తాటుకున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అహర్నిశలు కృషి చేసి కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మనం కూడా విజయవాడలో పలు ప్రాంతాల్లో విపత్కర కార్యక్రమాలు జరిగింది కాబట్టి బాధితులందరికీ కూడా మన వంతు సహాయం
చేస్తూ ఈ పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు వగైరాలు అన్నీ కూడా పలు ప్రాంతాలకు అందట్లేదు. అక్కడికి కూడా మనమే స్వయంగా వెళ్ళి మన చేతులతోనే ఇద్దామని చెప్పేసి మా కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా మనకు చేయూతమిస్తూ మీకు పలు ప్రాంతాలన్నీ కూడా చూపిస్తాము, మీరే స్వయంగా వెళ్ళి మీరే ఇవ్వండి, ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున 24 గంటల్లో 12,500 ప్యాకెట్లు తయారు చేయడానికి కావలసిన సామాగ్రి అంతా కూడా సమకూర్చడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మచిలీపట్నంకు విచ్చేసిన పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ దోనె మురళీకృష్ణకు టీడీపీ జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం విచ్చేసిన పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ దోనె మురళీకృష్ణకు టీడీపీ జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఈ సంవత్సరం వరల్డ్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించి మరియు ప్రపంచంలోనే అత్యధిక బరువును లిఫ్ట్ చేసిన ఘనతను కూడా సాధించిన మచిలీపట్నం నివాసి దోనె మురళీకృష్ణ నగరానికి విచ్చేసిన సందర్భంగా 3 స్తంభాల సెంటర్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పిప్పళ్ల కాంతారావు, కెలారి అచ్చెన్నాయుడు, జనసేన నాయకులు పినిశెట్టి ఛాయాదేవి, పినిశెట్టి వేణు, పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు. మచిలీపట్నానికి చెందిన మన బందరు గడ్డ బిడ్డ ప్రపంచ 60 దేశాలు పాల్గొన్నటువంటి టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు దోనె మురళీకృష్ణ. 60 దేశాలు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్లో పవర్ లిఫ్టింగ్లో ప్రథమ బహుమతిగా గోల్డ్ మెడల్. ఇది మన బందర ప్రజలందరికీ కూడా గర్వకారణం. మరి క్రీడలంటే ఎక్కువ మక్కువ కలిగినటువంటి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన మరి రాలేకపోయారు విజయవాడలో ఉన్న పరిణామాలకి. అందుచేత మన బందర బిడ్డని మనమంతా కూడా గౌరవించుకుందాం, ఇంకొక మంచి రోజు చూసుకుని ఒక కార్యక్రమం పెట్టి ఈ గర్వాన్ని ఈ గర్వకారణం మన బందరికి మనమంతా కూడా దాన్ని పంచుకుందామని చెప్పి మరి మరింతమంది ఆటగాళ్ళు ఇతని ప్రేరణతో అనేక రంగాల్లో రాణించాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మరి మరొక్కసారి బందరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున మురళీకృష్ణని అభినందిస్తున్నాను. మచిలీపట్నం జనసేన కూటమి ప్రభుత్వంలో కార్పొరేటర్గా నాకు చాలా ఆనందకరమైన రోజు. ఈరోజు మురళీకృష్ణ గారు అంటే మా మచిలీపట్నం 4వ డివిజన్ వాస్తవ్యుడు అయినటువంటి మా మురళీకృష్ణ గారు 59 kgs వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ రికార్డ్ సాధించి ఇవాళ మా మచిలీపట్నానికి ఎంతో గర్వకారణం మన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. అలాగే ప్రపంచ రికార్డు సాధించడం అనేది చాలా అది చెప్పలేని విషయం అండి. అది కూడా మా బందరికి దక్కడం అదృష్టం, మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మురళీకృష్ణ గారికి మా ప్రభుత్వం తరపున తనకి రాబోయే రోజుల్లో తనని గర్వించదగ్గ తన రీతిలో ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ మా ప్రభుత్వం తరపున తనకి ఎన్నో సదుపాయాలని అందించగలమని చెప్తున్నాము. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆర్కే గారు కూడా గతంలో తనకి ఆర్థిక సహాయం చేస్తూ తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. మురళీకృష్ణ గారు మా మచిలీపట్నానికి, మా వార్డుకి అలాగే ప్రపంచ రికార్డు తీసుకొచ్చినందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ రాబోయే రోజుల్లో క్రీడా సభ్యులందరికీ కూడా తను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకా క్రీడల్ని ముందు తీసుకెళ్ళడానికి మా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారితో మాట్లాడి అలాగే జనసేన కూటమి ప్రభుత్వంలో నేను 7 years నుంచి పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ ఆడుతున్నాను. ఫస్ట్గా IIIT కాలేజ్ ఆర్కే వ్యాలీలో నాకు సీట్ వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. మా కోచ్ బాలగోవింద్ తివారీ గారు, ఇప్పుడు మా సీనియర్ మెంటర్ అయిన భాషా అనే అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఈ ఆగస్టు 27న ఆగస్టులో అది మాల్టాలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. నేను దాంట్లో ఎక్విప్డ్ దాంట్లో 59 kg కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేశాను. 633 kgs లిఫ్ట్ చేసి నాకు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. అండ్ స్క్వాట్లో ఇండివిజువల్ గోల్డ్, డెడ్ లిఫ్ట్లో ఇండివిజువల్ గోల్డ్, అలాగే డెడ్ లిఫ్ట్ న్యూ రికార్డ్ అనేది సెట్ చేశాను నేను. ఇక్కడ ఎంతమంది వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన ఇండియాకి మెడల్ తీసుకొచ్చిన దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సపోర్ట్ ఇంకా దొరికితే డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి మెడల్స్ చాలా తీసుకొస్తానని చెప్తున్నాను. ఇంటి ముందు పెట్టిన కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టడం,
నగరంలో పరిపాటిగా మారింది. ఇంటి ముందు పెట్టిన కార్లను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టడం నగరంలో పరిపాటిగా మారింది. ఇటీవల విజయవాడ రోడ్డులో ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగలకొట్టిన ఘటన మరొకముందే తాజాగా రాజుపేటలో ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కారు యజమాని రామోజీ తెలిపారు. పోలీసు వారికి విజ్ఞప్తి అండి, నా ఇంటి ముందు రోజువారీగా నేను పెట్టుకున్నట్టే కారు పెట్టుకున్నాను. రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టినారు. ఎవరో వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళు తెలుసుకుని వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుచున్నాము. ఎవరన్నది మీరు తొందరగా తెలియజేయాల్సిందిగా కోరుచున్నామండి. ఉంది ఖలీల్ గారి అబ్బాయి కాజా అని అతను నిన్న మధ్యాహ్నం నాతో గొడవ పడ్డాడు. నేనేంటో చూపిస్తా, నా రౌడీ ఏంటో చూపిస్తా, నేనేంటో నీకు తెలిసిద్ది అని చెప్పి నా మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడుతుండగాడు వాళ్ళ నాన్న మీద కూడా సీరియస్ అయ్యాడు. రాత్రి కూడా కొంతమంది కుర్రోళ్ళు వేసుకుని రోడ్ల మీద తిరిగినట్టు మాకు సమాచారం ఉంది నా దగ్గర. ఈ రామోజీ గారు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ వరకు ఆయన పేటలో అందరితో సఖ్యతగానే ఉంటారు. పొద్దున ఇలా జరిగాక పేట అందరూ ఆయన దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. రాత్రి ఇలాగా నిన్న జ్యువెలరీ పార్కులో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని అడిగితే ఇది చూస్తానన్నారు. బాకీ ఉన్న వాళ్ళు ఇలాంటివి అడిగితే ఇంట్ల మీదకి రావడం, ఇలాంటి వీటికి పోలీసు వారు కొద్దిగా దీన్ని యాక్షన్ తీసుకుని ఆయనకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.